ఒక చిన్న పట్టణంలో పేరు పొందిన పీజీ హాస్టల్ అది. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో ఆ హాస్టల్ కళకళలాడుతూ ఉండేది. అయితే అదే హాస్టల్లో ఒక మూల గదిలో ఒంటరిగా ఉండేవాడు ఆరన్ అనే యువకుడు. అతని రూపం చాలా సాదాసీదాగా ఉండేది. పొడవైన శరీరం కూడా కాదు, ముఖంలో ఆకర్షణ అంతకన్నా లేదు. అతని కళ్లద్దాలు, మౌన స్వభావం, మాట్లాడేటప్పుడు తక్కువగా కళ్లల్లోకి చూడటం, ఇవన్నీ చూసి తోటి విద్యార్థులు అతన్ని పెద్దగా పట్టించుకోరు. క్లాస్లోనూ హాస్టల్లోనూ అతను ఎప్పుడూ ఒంటరిగానే కూర్చునేవాడు. తన గదిలో ఎవరూ లేని సమయంలో బైబిల్ చదువుతూ తన నోట్బుక్లో ఆ వాక్యాలను రాసుకుంటూ రాత్రంతా ప్రార్థనలలో గడిపేవాడు. ప్రపంచంతో సంబంధం లేకుండా అతనొక ఆధ్యాత్మిక లోకంలో జీవిస్తున్నట్లు అనిపించేది. హాస్టల్లో మాత్రం పూర్తి భిన్నమైన వాతావరణం ఉండేది. అబ్బాయిలందరూ తమ డ్రెస్సింగ్, స్టైల్ లాంటివి బాగా చూసుకుంటూ గర్ల్స్ ముందు ఆకర్షణీయంగా కనిపించడం కోసం పోటీ పడేవారు. అమ్మాయిలు కూడా అందంగా, స్టైలిష్గా ఉన్న అబ్బాయిలతోనే మాట్లాడటానికి ఆసక్తి చూపేవారు. రేయ్, మన క్లాస్లో ఆ ఆరన్నంత పప్పుసుద్దా ఇంకొకరు లేరు. తన డ్రెస్సింగ్ చూస్తేనే జాలేస్తుందిరా. ఇలాంటి లుక్స్తో ఎలా నెట్టుకొస్తాడో. హహహ, నిజమేరా. ఎవరూ మాట్లాడకపోయినా ఒంటరిగా బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాడు. సన్నాసిలాంటోడురా వాడు. ఇలా వాళ్ళు వెనకనుంచి ఆరన్ని వెక్కిరించేవారు. అమ్మాయిల మాటలైతే ఇంకా విచిత్రంగా ఉండేవి. ఆరన్ గదికి ఒకసారి వెళ్లాను. పుస్తకాలు, బైబిల్ తప్ప వేరే ఏమీ లేవు. ఎంత బోరింగ్ పర్సనాలిటీ అసలు. హే, సర్లే, మనకు నచ్చకపోవచ్చు, కాని అతను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. చాలా సైలెంట్గా ఉంటాడు. అయినా సరే, అబ్బాయంటే లుక్సుండాలి, టాకింగ్ స్కిల్స్ ఉండాలి. అవేమీ లేకపోతే అమ్మాయిలు ఎలా ఇష్టపడతారు? అందరూ ఆరన్ని ఆకర్షణ లేని వ్యక్తిగా నిర్ధారించుకున్నారు. ఆరన్ వీళ్ల మాటలన్నీ వింటూ ఉంటాడు, కాని అతని మనసు వాళ్ల మాటలకు ఏమాత్రం చలించలేదు. అతని అంతరాత్మ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వాక్యాలపై మాత్రమే లగ్నమయ్యుండేది. అతను తరచుగా చదివే వాక్యం అతని హృదయంలో బలంగా నాటుకుపోయింది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అతను తన డైరీలో ఈ మాటలు రాసుకున్నాడు. ప్రభువా, నన్ను ఈ ప్రపంచం తిరస్కరించవచ్చు, కాని నువ్వు నా హృదయాన్ని చూశావు. నేను కేవలం నీకోసం మాత్రమే జీవిస్తాను. నా జీవితం నీకు మాత్రమే అంకితం. ఒకరోజు కాలేజీలో ఒక పెద్ద కవితల పోటీని ప్రకటించారు. ప్రొఫెసర్ లక్ష్మీదేవి క్లాసులోకి వచ్చి ఉత్సాహంగా చెప్పుతారు. రేపు మా సాహిత్య సంఘం ఆధ్వర్యంలో ఒక కవితా పోటీని నిర్వహిస్తున్నాం. మీరందరూ తప్పకుండా పాల్గొవాలి. టాపిక్ మీ ఇష్టం. ప్రేమ, ప్రకృతి, జీవితం ఏదైనా రాయొచ్చు. గెలిచిన వారికి చాలా పెద్ద బహుమతి ఉంటుంది. అంతేకాకుండా కాలేజీ మొత్తం విజేత పేరు మారుమ్రోగిపోతుంది. వెంటనే అబ్బాయిల్లో కొందరు చురుగ్గా ముందుకొచ్చారు. అమ్మాయిలు కూడా ఒకరితో ఒకరు పోటీపడటం మొదలుపెట్టారు. అబ్బా, ఇది మంచి అవకాశం రా. స్నేహన్ ఇంప్రెస్ చేయడానికి ఒక లవ్ పోయం రాసేస్తాను. నేనైతే రేణుకి ఒక డెడికేషన్ పోయం రాస్తాను. ఇక మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అందరూ తమ ప్రియురాళ్లను గురించి రొమాంటిక్ కవితలు రాయాలని నిర్ణయించుకున్నారు. ఆరన్ మాత్రం తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. ప్రభువా, నేను కూడా ఈ పోటీలో పాల్గొనాలా? కాని ప్రేమ కవిత అంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రేమ లేదు. మరి నేను ఎలాంటి కవిత రాయాలి అంటూ ఆలోచించాడు. ఆ రాత్రి అతను ప్రార్థనలో కూర్చున్నాడు. మనసులో యేసయ్యతో ఇలా మాట్లాడుతాడు. యేసయ్యా, అందరూ అమ్మాయిల కోసం కవితలు రాస్తున్నారు, కాని నేను నీకోసమే ఒక ప్రేమలేఖ రాయాలి అనుకుంటున్నాను. నీవే నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం. ఆ తర్వాత అతను కలం పట్టి తన హృదయాన్ని ఆ పేపర్ మీద అక్షరాలుగా మార్చడం మొదలుపెట్టాడు. తన కవిత పేరు దేవునికి ప్రేమలేఖ. అది కేవలం కవిత కాదు, అతని హృదయం నుండి వచ్చిన ఒక నిజమైన ప్రణయలేఖ. పోటీ రోజు హాల్ నిండుగా విద్యార్థులు కూర్చున్నారు. జడ్జీలు,
లెక్చరర్లు అందరూ ముందు వరుసలో ఉన్నారు. అబ్బాయిలు ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి తమ కవితలను గట్టిగా భావోద్వేగంగా చదివారు. వాళ్ల కవితలన్నీ ప్రేమలోని వేదన, అందమైన కనుబొమ్మలు, పెదవుల రంగు వంటి పదాలతో నిండిపోయాయి. అమ్మాయిలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ వారిని ఉత్సాహపరిచారు. చివరికి ఆరన్ పేరు పిలిచారు. ఇప్పుడు చివరిగా పోటీలో పాల్గొనటానికి వస్తున్నాడు ఆరెన్. ఆరన్ పేరు వినగానే మొత్తం హాల్ అంతా ఒక రకమైన నిశ్శబ్దం. చాలామంది అతని చూసి వెటకారంగా నవ్వారు. రాహుల్ తన పక్కనున్న కిరణ్తో గుసగుసలాడాడు. అయ్యో, వీడికి కూడా పోయం రాయడం వచ్చా? తప్పకుండా బోరింగ్గా ఉండబోతోంది. కాని ఆరన్ ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడు. ఆరన్ కవిత దేవునికి ప్రేమలేఖ, అ లవ్ లెటర్ టు గాడ్. అతని స్వరం కాస్త వణికింది. కాని అతని కళ్లలో మాత్రం ఒక ప్రశాంతమైన తేజస్సు కనిపించింది. ఆరన్ తన హృదయం నుండి ఈ మాటలు పలికాడు. యేసు ప్రభూ, అందానికి అసలైన రూపం నీ ప్రేమ. నేను నీ శిలువ నీడలో నిజమైన అందాన్ని చూశాను. ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రేమను నీ త్యాగంలో చూశాను. నా ఈ ప్రేమలేఖ నీకే అంకితం ప్రభూ. ముళ్ళ కిరీటము గుచ్చిన నీ శిరస్సు తల వంచింది నా పాప శిక్షను మోస్తూ. ప్రేమ పదాలు నిండిన నీ అధరాలు మౌనం వహించాయి నా లోపాలను సహిస్తూ. నా కోసం నువ్వు చాచిన చేతులు మేకులతో బంధించబడ్డాయి నా పాపాలను విడిపిస్తూ. రక్తపు ధారలతో వ్రేలాడుతున్న నీ శరీరం మోసింది మరణ శిక్షను నా త్రోవలు సరిచేస్తూ. నా కోసం నీవు శిలువపై రక్తాన్ని చిందించావు. నా కోసం ప్రాణాన్ని అర్పించావు. ప్రేమకి అర్థం నీవే, నా శాశ్వతమైన ప్రేమ నీకే. అతను చదవడం ముగించగానే మొత్తం హాల్లో ఒక నిశ్శబ్దం అలుముకుంది. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఒక క్షణం తర్వాత అద్భుతమైన చప్పట్లు పెల్లుబికాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయిల కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. అబ్బాయిల ముఖాల్లో తలవంచిన భావం స్పష్టంగా కనిపించింది. స్నేహ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఓ మై గాడ్, నేను ఎప్పుడూ వినని అత్యంత అందమైన ప్రేమ కవిత ఇది. నిజమైన ప్రేమ అంటే ఇదే అని నాకిప్పుడు తెలిసింది. మనమంతా లుక్స్ గురించి, అందం గురించి మాట్లాడుతున్నాం. కాని ఈ ఒక్క కవిత మన హృదయాలను కదిలించింది. దేవుడి ప్రేమ ఎంత లోతైనదో తెలిసింది. మనం తనని ఎప్పటినుంచో చిన్న చూపు చూశాం. కాని ఈ రోజు తను మన అందరిలో గొప్పవాడయ్యాడు. జడ్జీలు తమ తీర్పు చెప్పారు. ప్రొఫెసర్ లక్ష్మీదేవి మైక్ తీసుకుని, ఈరోజు మనం నిజమైన ప్రేమ యొక్క అర్థం తెలుసుకున్నాం. ఈ పోటీలో విజేత ఆరెన్. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆరన్ కళ్లలో సంతోషం, దేవునిపై కృతజ్ఞత కనిపించాయి. ఆ రోజునుంచి ఆరన్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతని కవిత కాలేజీ మ్యాగజైన్లో ప్రచురించబడింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అనేక చిన్న చిన్న క్రైస్తవ సంఘాలు అతన్ని తమ కార్యక్రమాలకు ఆహ్వానించాయి. అతను వేదికలపై నిలబడి యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మనుషులు బయట కళ్లకు కనిపించే అందాన్ని చూస్తారు, కాని దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మిత్రులారా, నిజమైన ఆకర్షణ అనేది స్వచ్ఛమైన హృదయం, దేవుని ప్రేమతో నిండిన జీవితం. ఆరన్ కవితలు, ప్రసంగాలు విని అనేక యువత హృదయాలు తాకబడ్డాయి. ఒక మీటింగ్ తరువాత రాహుల్ ఆరన్ దగ్గరకు వచ్చాడు. ఆరన్, నేను నిన్ను ఎప్పుడూ అవమానించాను. కాని ఇప్పుడు నాకు తెలిసింది, నిజంగా మనిషి విలువ లుక్స్లో కాదు, అతని అంతరంగంలో ఉంటుంది అని. నీ జీవితం నన్ను మార్చింది. నన్ను క్షమించు ఆరన్. రాహుల్, యేసు ప్రభు నన్ను క్షమించాడు. నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయనకివ్వు. ఒక సంవత్సరం తరువాత ఆరన్ ఒక ప్రసిద్ధ క్రైస్తవ సువార్తికుడుగా మారాడు. అతని కవితలు, పుస్తకాలు, ప్రసంగాలు వేలాది యువతను ప్రభువుకు దగ్గర చేశాయి. ఆరన్ ఎప్పుడూ చెప్పే మాట, అందం కళ్లతో చూసేది కాదు, హృదయంతో చూడాలి.
నిజమైన ప్రేమ యేసుక్రీస్తులో మాత్రమే మనం పొందుకోగలం. మొదటి కోరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో రాసినట్టుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఆ విధంగా ఒక సాదాసీదాగా కనిపించే యువకుడు తన దేవునిపై పెంచుకున్న అపారమైన ప్రేమ ద్వారా తన మాటలతో ప్రపంచాన్ని మార్చాడు. ప్రేమను అందరికీ చూపాడు.